హాయ్ అండి. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చినాం. రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలండి. ఈ సొరకాయ గారెలు మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ అయితే చేయండి. తెలియని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, సొరకాయ గారెలకు కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుముకొని, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్, శనగలు, అదే శనగపప్పు ఉంటుంది కదా, జీలకర్ర, కరివేపాకు, బియ్యం పిండి అండి. ఇప్పుడైతే ఇవన్నీ కలిపేసుకొని మెత్తగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసి చేసుకుంటే బాగుంటాయండి. ఇప్పుడైతే చూడండి, అన్నీ అయితే కలిపేసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు మెత్తగా దీన్ని ముద్దలాగానే మంచిగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలండి. చూడండి, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇప్పుడు ముద్దనైతే కొంచెం కొంచెంగా ఒక క్లాత్ అయితే తీసుకొని మనం పూరీని చేసుకుంటాం కదా, అలా చేత్తోనే రొట్టెలు చేసుకున్నట్లు అలా కొంచెం మందంగానే అనుకొని మంచిగా చూడండి, సైడ్లో మట్టి ఎక్కడన్నా పోయినా కానీ క్లాత్తో సరి చేసుకుంటూ అనుకోవాలండి. చూడండి, అట్లా టేస్ట్ అయితే మస్తు ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి మీ సైడ్ ఏమని పిలుస్తారో. మేమైతే వీటిని తప్పలేంట్లు అంటాం, అలాగే సొరకాయ గారెలని కూడా అంటాం. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ అయితే తీసుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి. బాగా కాలాలి ఆయిల్. చూసారా, ఇప్పుడు అన్నిటినైతే అలానే చేసుకొని మనమైతే చేసుకోవాలి. చూసారా, ఒక ఉండనైతే తీసుకొని మంచిగా చేతితోటైతే మనం చేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. టేస్ట్ అయితే సింపుల్గా అయిపోతాయి. ప్లీజ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాం. చూసారా, మంచిగా అయితే అనేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఆయిల్లో వేసుకున్నాం కదా, దాన్ని అయితే చూడండి, రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా అయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది. చూసారా, గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసింది. సూపర్ ఉంటాయండి టేస్ట్. తెలిసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. చూసారా, మంచిగా అయితే వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది. సో ఇంకా మొత్తం ఇలానే చేసుకోవాలండి. చూపిస్తా చూడండి. ఇగో చూసారా, ఎన్నైతే చేసామో. సూపర్ అంటే సూపర్. కలర్ కూడా మస్తు ఉంది. చూసారా, కలర్ అయితే ఎంత బాగుందో. దీన్ని మెత్తగా పిల్లలకైనా కానీ మంచిగా ఉంటాయి. స్నాక్స్గా, టిఫిన్గా బాగుంటాయండి. ఇష్టంగా తింటారు పిల్లలు. ప్లీజ్ అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కింద అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.